శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుతము మనకు వెరీ హాట్ టాపిక్ ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారి జాతకంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కోవడం ద్వారా ప్రస్తుతం రిమాండ్లో ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా, లేదా ప్రస్తుతం ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనే అంశం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారి జాతకం ప్రకారం 1978 జనవరి 1 మధ్యాహ్నం 12 గంటలకు పుట్టినట్టు యాజ్ పర్ గూగుల్ రికార్డ్స్. దీని ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే జన్మలగ్నం వచ్చేసి మీనలగ్నంలో కేతుగ్రహ సంచారం, లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరించడము, అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలోను, అదేవిధంగా లాభ వ్యయాధిపతి అయిన శని షష్టమ స్థానంలోను, అదేవిధంగా రాహువు మరియు చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నారు. ఆమె పుట్టిన సమయం ప్రకారము ప్రస్తుతము గురు మహర్దశలో కేతువు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ఈ యొక్క అంతర్భుక్తి 2023 జూన్ 17 నాడున ఇది ఆమె జాతకములో కేతువు వైరాగ్యకారకుడిగా సంచరిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో జన్మలగ్నం ప్రకారం కేతువు లగ్నంలో సంచరిస్తే క్రమంలో కొన్ని సందర్భాలలో లెక్క లేకుండా, అంటే వారు తీసుకునే నిర్ణయాలలో ఒక తెలియని ధైర్యము కొన్ని సందర్భాలలో రాంగ్ స్టెప్ పడేలా చేస్తుంది. అటువంటి సందర్భమే ఇప్పుడు కవిత గారు ఎదుర్కొంటున్న సమస్య అన్నమాట. ఈ యొక్క సమస్య 2023 జూన్ 17 నాటి నుంచి 2024 మే నెల 23 మధ్యలో అతి తీవ్రంగా ఏ సందర్భంలోనైనా ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఇక గోచార రీత్యా కనుక మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతము మీనరాశిలో రవి బుధులు రాహువు, అదేవిధంగా లగ్న రాజ్యాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక గోచార రీత్యా కనుక ఆమె పేరు ప్రకారము కన్యారాశి ప్రకారం కనుక పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. అందువల్ల ప్రస్తుతము ఏప్రిల్ 29వ తారీఖు వరకు ప్రస్తుతం ఆమె జాతక రీత్యా కొన్ని అనుకోని సంఘటనలు ఇబ్బందికరంగా ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇక జన్మ నక్షత్రం ప్రకారం కనుక చూసినట్లయితే గోచార రీత్యా రాహువు ప్రస్తుతం 4వ స్థానంలో ఏప్రిల్ 17వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 29న గురువు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మేష గురువు అట్లని గొప్ప ఫలితాలు ఇవ్వడు, అదేవిధంగా సామాన్యమైన ఫలితాలతో ఉంచుతాడు అనేది కూడా చెప్పడానికి లేదు. ప్రస్తుత కాలంలో ఈమె జాతకం ప్రకారము షష్టమ స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు ఎవరినైతే మిత్రులుగా భావిస్తారో వాళ్ళే కొన్ని సందర్భాలలో శత్రువులుగా మారడము, తద్వారా కొన్ని అనుకోని సంఘటనల వల్ల సమస్యలకు గురయ్యేలా పరిస్థితులను ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈమె జాతకం ప్రకారము జన్మలగ్నం ప్రకారము చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా వ్యాపార రంగంలో ఈమె అందివేసిన చేయిగా అగ్రగామిగా ఉండేదానికి ఎన్నో రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు రవితో కలవడం వల్ల అనుకోని పేరు ప్రతిష్టలకు సంబంధించిన భంగం కలగడానికి ఏ సందర్భంలో అయినా ఇబ్బందులు తలెత్తడానికి కారణమవుతాయి. ప్రస్తుతం గోచార రీత్యా చూసినా కూడా చంద్రలగ్నాతు సప్తమ స్థానంలో రవి బుధులు సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి సప్తమంలో రవిగ్రహ సంచారం జరిగేటప్పుడు తండ్రి ఈ బిడ్డ గురించి ఎక్కువగా సఫర్ అవడం, అంటే వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు కొంత ఈమె గురించి ఎక్కువగా ఆలోచించి చింతించడము, అదేవిధంగా తండ్రి ద్వారా సంపూర్ణమైన ఒక సహాయాన్ని పొందలేని స్థితిని పొందడానికి ఈ యొక్క కాలాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రలగ్నాత్తు కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నాడు. రవితో బుధుడు కలిసినప్పుడు కంబస్ట్ అయ్యాడని అంటారు. అంటే దీన్ని బుధాదిత్య యోగం కలిసినప్పటికీ సప్తమం అయినందువల్ల రాహువుతో కలవడం వల్ల బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందలేక ఎక్కడైతే పేరు ప్రతిష్టలు పొందాలో అక్కడ కొంత డిస్టర్బెన్స్ని ఫేస్ చేయడానికి ప్రధానమైన కారణంగా మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ యొక్క గురు మహర్దశలో
కేతువు యొక్క అంతర్భుక్తి 2024 మే 23 వరకు జరుగుతుంది. ఇలా జన్మ నక్షత్రం ప్రకారం చూసినా లేదా ప్రస్తుతం గోచార రీత్యా గురువు మారే సందర్భం వరకు గురువు కూడా సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి తనకు సంబంధించిన విషయాలలో కొన్ని సందర్భాలలో ధైర్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయిన పనుల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లేదా కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడము ఈరోజు పెద్ద సమస్యగా తలెత్తడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే ఇక్కడ శని భగవంతుడితో పాటు శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం కూడా జరుగుతుందో చంద్రలగ్నాతో అది 6వ స్థానమైనప్పుడు శత్రు రుణ రోగాలకి స్వస్థానం 6వ స్థానం అంటారు. అందువల్ల గోచార రీత్యా ఇప్పుడు ఎవరైతే ఆమెకు సన్నిహితులుగా ఉన్నారో వారు శత్రువులుగా మారడము, తనకు సంబంధం లేని విషయంలో కానీ లేదా చేపట్టిన పనుల్లో చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోకపోవడం ఈరోజు అది పెద్ద సమస్యగా తలెత్తడానికి ప్రధానమైన కారణంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు కూడా 7వ స్థానంలో ఉండడం వల్ల అనేక రకాల సమస్యలు, కొన్ని రకాల ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పడడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా 8వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. 8వ స్థానంలో గురుగ్రహ సంచారం జరిగేటప్పుడు మానసిక చింతన, వ్యధలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో అనారోగ్య రీత్యా మానసిక చింతనే కారణం వల్ల అనారోగ్య సమస్యలకు దారి తీయడానికి ఎక్కువగా అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడాలి అంటే మే నెల 23వ తారీఖు వరకు ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా విఫలమవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఏప్రిల్ 29 తర్వాత నుంచి గురువు గోచార రీత్యా మారుతున్నందువల్ల తన జన్మలగ్నం ప్రకారము మే నెల 23వ తారీఖు తర్వాత నుంచి కొన్ని శుభ పరిణామాలు పొందడానికి, ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం ఎదురవుతుంది అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుత కాలంలో గురు భగవంతునికి సంబంధించి తన జాతకం ప్రకారము 8వ స్థానంలో గోచార రీత్యా సంచరించడము, జన్మలగ్నాత్తు గనక పరిశీలించినట్లయితే 4వ స్థానంలో సంచరించడం వల్ల ఒక ఇద్దరి సహాయం ద్వారా తనకు మిత్రుని రూపంలో కానీ, ఒక స్నేహితుడి రూపంలో కానీ, లేదా ఒక సహాయకుడి రూపంలో కానీ ఎవరైనా ఒక ఆగంతుకుని ప్రవేశము, తద్వారా తను ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడానికి ఒక చక్కని మార్గం ఎదురవుతుంది. అది కూడా మే నెల 23వ తారీఖు తర్వాత నుంచి గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే ఏప్రిల్ 29వ తారీఖు తర్వాత మాత్రమే ఆ యొక్క శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో తన జాతకానికి సంబంధించి గురు భగవంతునికి మరియు కేతు గ్రహానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుందనేది మనం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విధానం ప్రకారము భగవంతుని అనుగ్రహంతో నేను నేర్చుకున్న గురువుల దగ్గర నా పరిజ్ఞానం మేరకు కొన్ని విషయాలు తెలియజేయడమైనది. ఎవరైనా సరే సమస్యలు ఎదుర్కొనేటప్పుడు పరిష్కార మార్గం కోసమే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని కనుక ఆచరించినట్లయితే వాళ్ళ జీవితాలలో అనేక రకాల గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. స్వస్తి, శుభం భూయాత్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842